మనకు తిరువన్నామలై అనగానే రెండు విషయాలు గుర్తుకు వస్తాయి. మొదటిది అరుణాచలేశ్వరుడిగా దర్శనమిస్తున్న ఆ పరమశివుడు, రెండవది తిరువన్నామలై గిరివలం అనగా గిరి ప్రదక్షిణ. అసలు గిరి ప్రదక్షిణ యొక్క ప్రాముఖ్యత ఏంటిది? గిరి ప్రదక్షిణ చేయడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటి? అసలు పౌర్ణమికి లక్షల మంది గిరి ప్రదక్షిణకి ఎందుకు వస్తారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. తిరువన్నామలై అరుణాచలేశ్వర ఆలయం పంచభూతాల ఆలయంలో ఒకటిగా చెప్పబడింది. ఇది అగ్ని యొక్క మూలను వ్యక్తపరుస్తుంది. ఇక్కడ ఉన్న శివలింగాన్ని అగ్నిలింగం అని పిలుస్తారు. అరుణాచలేశ్వర అనే పదంలో అరుణం అంటే అగ్ని అని అర్థం వస్తుంది. అసలం అంటే మలై, పర్వతం అని అర్థం. దీని వెనుక ఉన్న ఒక ఆసక్తికరమైన ఇతిహాసాన్ని గురించి తెలుసుకుందాం. ఒకరోజు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి మహావిష్ణుకి వీరిలో ఎవరు గొప్ప అనే ఆలోచన వచ్చింది. అలా వాదన మొదలై కొనసాగుతూ వచ్చింది. ఇంకా అది తెలియకపోవడంతో పరమశివుడిని వీరు ఆశ్రయించారు. అప్పుడు పరమేశ్వరుడు, మీకు ఒక పోటీ పెడతాను, అందులో ఎవరైతే నెగ్గుతారో వారే గొప్ప అని చెబుతాడు. అందుకు బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి ఇద్దరు అంగీకరించారు. అప్పుడు పరమశివుడు ఒక పెద్ద అగ్నిస్తంభంలో మారి భూమి నుండి స్వర్గానికి అందుకునే అంత పెద్ద స్తంభంలో మారిపోతాడు. అప్పుడు పరమేశ్వరుడు, ఈ స్తంభం యొక్క కిరీటం మరియు పాదాలు ఎక్కడ ఉన్నాయో కనుక్కోగలగాలి అని అంటాడు. మొదటగా కనుక్కున్న వారే విజేతలుగా అని చెబుతాడు. అప్పుడు పరమశివుడు యొక్క కిరీటం కనుగొనడానికి బ్రహ్మదేవుడు ఒక అంచులా మారి పైకి వెళ్ళడం, కిరీటం యొక్క మొదలు కనిపెట్టడానికి వెళ్ళిన బ్రహ్మదేవుడు స్తంభం యొక్క మొదలుని కనుగొనలేకపోయాడు. మరోవైపు మహావిష్ణువు ఆ పరమేశ్వరుడి యొక్క పాదములు కనుగొనాలంటే క్రిందికి వెళ్ళాలని ఆలోచించి విష్ణుమూర్తి వరాహి అవతారంగా మారి పరమేశ్వరుడి యొక్క పాదాలు కనుగొనడానికి క్రిందికి వెళ్ళాడు. క్రిందికి వెళ్ళిన మహావిష్ణువు పాదాలు కనుగొనలేకపోయాడు. ఆ పరమశివుడు అందుకోలేని ఒక జ్యోతిగా బ్రహ్మదేవునికి మరియు విష్ణుమూర్తికి దర్శనమిచ్చాడు. తమిళ్లో అన్నోతల అంటే అందుకోలేనిది అని అర్థం. విష్ణుమూర్తి మరియు బ్రహ్మదేవుడు అందుకోలేకపోయారు కాబట్టి అన్నోతల అనే పదం నుండి అన్నమలై అనే పేరు వచ్చింది. అలా కాలంతో పాటు తిరువన్నామలైగా మారిందని చెబుతూ ఉంటారు. రూపంలో ఉన్న పరమశివుడు పర్వతంగా ఎలాగ మారాడో తెలుసుకుందాం. దేవుళ్ళందరూ అగ్ని రూపంలో ఉన్న పరమశివుడిని శాంతింపచేయడానికి పూజలు చేసేవారు. కృతాయుగంలో అన్నమలై అగ్ని రూపంలో ఉంటుందని, ఇక త్రేతాయుగంలో ఒక మణిక దర్శనం ఇస్తుందని, ద్వాపరయుగంలో బంగారు కొండగా ఉంటుందని, కలియుగంలో రాతి కొండగా దర్శనమిస్తారు అని ఆ పరమశివుడు వారికి చెప్పాడు. ఆ పరమశివుడు పర్వత రూపంలో దర్శనం ఇవ్వడం మంచిదే, కానీ మనం అందరికీ తెలిసినట్టు అభిషేక ప్రియుడు కదా స్వామి. మీరు పర్వత రూపంలో ఉంటే అభిషేక ప్రియుడు అయిన మీకు అభిషేకాన్ని ఎలా చేయాలి, మీకు పూజల పనులు ఎలా సమర్పించుకోవాలని స్వామి వారిని అందరూ అడిగారు. వారి ప్రశ్నలకు సమాధానంగా పరమశివుడు ఇలా అన్నాడు, కొండపైన నేను మీకు శివలింగ రూపంలో దర్శనమిస్తాను. ఆ లింగమే ఇప్పుడు మనం పూజిస్తున్న అరుణాచలేశ్వరుడు. మనం గిరి ప్రదక్షిణ మొదలు పెట్టడం చోటు కూడా అదే. ఒకనాడు సరదాగా పార్వతీదేవి కైలాస పర్వతంలో ఉన్న పూల తోటలో తన భర్త అయిన పరమశివుడి యొక్క కళ్ళు మూస్తుంది. అలా కాసేపు కన్ను మూయగానే ఈ విశ్వంలో ఉన్న కాంతి అంతా మొత్తం పోయింది. భూమి అంతా కొన్ని సంవత్సరాల పాటు చీకటిలో మునిగిపోయింది. అప్పుడు పార్వతీమాత మహాశివుని భక్తులతో కలిసి తపస్సు చేయడం జరిగింది. ఆమె భక్తిలో మునిగిపోయి ఉన్నప్పుడు మహిషాసురుడు అనే రాక్షసురుడు అమ్మవారి తపస్సుకు భంగం కలిగించాలని ప్రయత్నించాడు. అప్పుడు పార్వతీమాత దుర్గాదేవి అవతారమెత్తి ఆ రాక్షసుని సంహరించారు. ఇది పౌర్ణమి రోజున జరిగింది. అది కూడా తమిళ నెల అయిన కార్తికేయలో జరిగింది. అప్పుడు కొండపై పరమేశ్వరుడు అగ్ని రూపంలో దర్శనమిచ్చి పార్వతీమాతను ఎడమ వైపుకు కలుపుకున్నాడు. దీనికి గుర్తుగా ప్రతి ఏడాదిలో తమిళ నెల అయిన కార్తికేయలో సాయంత్రం 6 గంటలకి గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు. అలా ఆ మహోన్నతమైన కొండ చుట్టూ తిరగడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలానే పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేయడం చాలా మంచిదని నమ్ముతున్నారు. పౌర్ణమి రోజు చంద్రుడు పూర్తిగా వెలుగుతాడు. ఆ కాంతికి ఎంతో శక్తి ఉందని చెబుతారు. అలా ఆ చంద్రకాంతిలో గిరి ప్రదక్షిణ చేయడం శరీరానికి మరియు అంతరాత్మకి చాలా మంచిదని నమ్ముతుంటారు. అరుణాచలం ఒక సాధారణ పర్వతం అయితే కాదు, అక్కడ ఎన్నో శక్తులు దాగి ఉన్నాయి. అలానే అక్కడ జీవించిన వారికి కూడా ఆశీస్సులు అందుతాయి. సైన్స్ ప్రకారం అరుణాచలం చుట్టూ ఎన్నో మూలిక ఔషధాలు మరెన్నో మొక్కలు ఉన్నాయని చెబుతుంటారు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ మొక్కలు మరియు ఔషధ మొక్కల గాలిని, అద్భుతమైన సువాసనలను చూడవచ్చును. ఇది మన
ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నమ్ముతుంటారు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.